మనము సినిమా గురించి ఆలోచించేటప్పుడు బాలీవుడ్ గురించి తప్పకుండా గుర్తొస్తుంది. షారుఖ్, సల్మాన్, దీపిక లాంటి పేర్లు వినగానే మనకు గ్లామర్, స్టార్డమ్, డ్రామా మొత్తం ముందుకు వస్తాయి. కానీ ఒక సెకండ్ కోసం ఊహించండి. బాలీవుడ్ లేకపోతే, హిందీ సినిమాల చార్మ్, పాటలు, నాటకాలు అన్నీ లేనప్పుడు మన ఇండియన్ సినిమా ఎలా ఉంటుందో. ఈరోజు మనం వాట్ ఇఫ్ లో ఎక్స్ప్లోర్ చేయబోతున్న టాపిక్ వాట్ ఇఫ్ బాలీవుడ్ నెవర్ ఎగ్జిస్టెడ్. రెడీ అయితే లెట్స్ డైవ్ ఇంటు దిస్ సినిమాటిక్ ఆల్టర్నేట్ యూనివర్స్. ఫస్ట్ ఇండియన్ సినిమా ముఖం వేరేలా ఉండేది. బాలీవుడ్ లేకపోతే ఇండియన్ సినిమాకు ముఖం వేరేలా ఉండేది. సినిమా అంటే హిందీ అనుకునే కల్చర్ లేకుండా రీజనల్ సినిమాలు హైలైట్ అవుతాయి. దానివల్ల తెలుగు, తమిళ్ సినిమాలు ముందుగా పానిండియా స్థాయికి చేరతాయి. సినిమా అంటే సౌత్ సినిమా అనే అభిప్రాయం ఏర్పడటం సులభం అవుతుంది. నెక్స్ట్, ముంబైకి హైప్ తగ్గేది. బాలీవుడ్ వల్ల ముంబై డ్రీమ్ సిటీ అయింది. కెరీర్స్ కోసం, ఆడిషన్స్ కోసం, స్టార్డమ్ కోసం అందరికీ ముంబై ఒక లక్ష్యమైంది. దానివల్ల బాలీవుడ్ లేకపోతే ముంబైలో ఫిల్మ్ ఇండస్ట్రీ అంత పెద్దది ఉండేది కాదు. హైదరాబాద్, చెన్నై లాంటి నగరాలు ప్రధాన ఆకర్షణగా మారతాయి. ఫిల్మ్ సిటీ, స్టూడియోలు, మీడియా ఉద్యోగాలు ఆ నగరాల్లోనే ఉంటాయి. నెక్స్ట్, సంగీత రంగం పూర్తిగా వేరేలా ఉండేది. బాలీవుడ్ పాటల వల్ల ఇండియన్ మ్యూజిక్కు గ్లోబల్ ఐడెంటిటీ వచ్చింది. తుమ్ హీ హో, కాలా హో నా హో లాంటి పాటలు అందరికీ పరిచయమయ్యాయి. దానివల్లే ఇళయరాజా, రహమాన్ లాంటి కంపోజర్స్ పానిండియా గుర్తింపు ఆలస్యంగా వస్తుంది. జాతీయ స్థాయిలో పాటలు పలు ప్రాంతాల్లో వ్యాప్తి చెందటం కష్టం అవుతుంది. ప్రాంతీయ సంగీతం స్థానికంగా మాత్రమే ఉంటుంది, విస్తృత రీచ్ లేదు. నెక్స్ట్, జాతీయ స్థాయి నటుల సంఖ్య తక్కువగా ఉండేది. అమితాబ్, షారుఖ్, ఆమిర్, దీపిక వీరి పేర్లు అందరికీ తెలిసే లేవు. బాలీవుడ్ లేకపోతే వారు ప్రాంతీయ సూపర్ స్టార్లుగా మాత్రమే ఉండేవారు. దానివల్ల స్టార్డమ్ అంటే ఎక్కువగా దక్షిణ భారతంలో మాత్రమే ఫేమస్ అవుతారు. పానిండియా గుర్తింపు చాలా అరుదుగా ఉండేది. జాతీయ అవార్డులు, బ్రాండ్ ఎండోర్స్మెంట్లు ప్రాంతీయంగా ఉండేవి. నెక్స్ట్, ఫ్యాషన్ ట్రెండ్లు పూర్తిగా మారిపోతాయి. బాలీవుడ్ సెలబ్రిటీ స్టైల్స్ ను ఫాలో అవ్వడం మనకు చాలా సాధారణం. రెడ్ కార్పెట్ లుక్స్, ఎయిర్పోర్ట్ ఫ్యాషన్ అన్నీ మనం ఇమిటేట్ చేస్తాము. దానివల్ల దక్షిణ నటులు ఫ్యాషన్ ట్రెండ్స్ సెట్ చేయడం మొదలు పెడతారు. జాతీయ బ్రాండ్లు ప్రాంతీయ నటులను అంబాసిడర్లు చేస్తాయి. చూడండి, బాలీవుడ్ లేకపోతే ఇండియన్ సినిమా ఎలా ఉండేది స్పష్టంగా అర్థమైంది కదా. సంస్కృతి, స్టైల్, సంగీతం, స్టార్లు అన్నీ చాలా వేరేలా ఉండేవి. కానీ ఊహించడం అంటే అదే కదా, సాహసంగా ఆలోచించడం. ఈ వాట్ ఇఫ్ సినారియో మీ మనసుకు కొత్త దారులు తెరుస్తుందా? కామెంట్స్లో చెప్పండి. మళ్ళీ కలుద్దాం కొత్త క్రేజీ వాట్ ఇఫ్ టాపిక్తో. ఆ వరకు సబ్స్క్రైబ్ చేసి ఊహించు.